సో 1946లో భారత స్వాతంత్ర్యం కోసం సిద్ధమవుతున్న సమయంలో దేశం కోసం ఒక శాశ్వత రాజ్యాంగం రాయాలని నిర్ణయించారు. అప్పుడు తీసుకున్న ఒక చరిత్రాత్మక నిర్ణయం ఏంటి అంటే భారత రాజ్యాంగ రూపకల్పన కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నియమించారు. ఇది ఆయన జీవితంలోనే కాదు, భారత చరిత్రలోనే ఒక మహత్తర ఘట్టం. విధి ఎలా ఉందో చూసారా? అంటరాని వాడని అంబేద్కర్ ని దగ్గరికి కూడా రాణించని స్టేజ్ నుంచి భారత రాజ్యాంగాన్ని రాసే స్టేజ్ కి ఎదిగాడు. ఏ స్టేజ్ నుంచి ఎక్కడి దాకా వచ్చాడో ఒకసారి ఆలోచించండి. 1947 ఆగస్టు 29న అంబేద్కర్ ని అధికారికంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా నియమించారు. అప్పుడు అతని భుజాలపై 3 అతి భారీ బాధ్యతలు ఉన్నాయి. అవి ఏంటంటే ప్రతి భారత పౌరుడు సమానమైన హక్కులు పొందాలని, అణగారిన వర్గాలు రక్షించబడాలి, దేశం శాశ్వతంగా ప్రజాస్వామ్యంగా నిలదొక్కుకోవాలి. రాజ్యాంగం అంటే సాధారణమైన ఒక పుస్తకం మాత్రమే కాదు, అందులో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ తో ఉన్నాయి. అంబేద్కర్ రాజ్యాంగం కోసం రోజు 15 నుంచి 18 గంటలు కష్టపడి పనిచేశాడు. అణగారిన వర్గాలకు శతాబ్దాలుగా న్యాయం లభించలేదు. భవిష్యత్తులో కూడా అలాంటి అవకాశం కోల్పోకుండా ఉండాలని రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఇది కేవలం ప్రయోజనం మాత్రమే కాదు, సమానత్వం కోసం ఇచ్చిన న్యాయపరమైన రక్షణ. భారత రాజ్యాంగం విజయవంతంగా పూర్తయిన తర్వాత అంబేద్కర్ జీవితంలో ఇంకో పెద్ద అధ్యాయం మొదలైంది. ఇది రాజకీయమో చట్టమో కాదు, ఒక ఆధ్యాత్మిక విప్లవం. అంబేద్కర్ జీవితం అంతా జాతి వ్యవస్థతో పోరాటమే. రాజ్యాంగం ద్వారా అణగారిన వారికి సమానత్వం ఇచ్చిన సమాజం మాత్రం వీటిని యాక్సెప్ట్ చేయలేదు. దాంతో అతను విసిగిపోయి ఇలా అన్నాడు, నేను హిందువుగా జన్మించాను కానీ హిందువుగా మాత్రం చనిపోనాను. ఈ మాట దేశమంతా సంచలనం సృష్టించింది. అంబేద్కర్ మరో మతాన్ని ఎంచుకోవడం కాదు, అణగారిన వర్గాలకు గౌరవం కలిగించే మతాన్ని తెచ్చేందుకు ప్రయత్నించాడు. చాలా మతాలను సమీక్షించిన తర్వాత అంబేద్కర్ గమనించిన ఒక విషయం ఏంటంటే బౌద్ధం అనేది సమానత్వం, అహింస, న్యాయం, బుద్ధి అని గమనించాడు. బుద్ధుడి బోధనలు అంబేద్కర్ మనసును బాగా తాకాయి. ఇందులో జాతి లేదు, కులం లేదు, వివక్షత లేదు, దేవుడంటే భయం లేదు, మనిషి తన కర్మతోనే ఎదుగుతాడని అంబేద్కర్ తెలుసుకున్నాడు. ఇవన్నీ కూడా అంబేద్కర్ ఆలోచనలకు పూర్తిగా సరిపడ్డాయి. సో 1956 అక్టోబర్ 14న తన భార్య సావిత్రిబాయి అంబేద్కర్ తో కలిసి 10 లక్షల జనాల మధ్యలో బౌద్ధ మతం స్వీకరించాడు. తర్వాత అంబేద్కర్ శరీరం బలహీనపడింది. 1956 డిసెంబర్ 6 తెల్లవారుజామున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుండెపోటుతో కన్నుమూశారు. అంబేద్కర్ అంటే కేవలం ఒక నాయకుడు కాదు, సమాజాన్ని మార్చిన ఒక విప్లవం. సో ఈ రోజు అణగారిన వర్గాలు ఇంత ధైర్యంగా బతుకుతున్నారు, ఇంత గౌరవంగా బతుకుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం అంబేద్కర్ గారని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. సో ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.